జై శ్రీరామ్ అండి. పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతే ఎలా చెప్పండి. త్రిపుల్ ఐటీలో నోజువీడ్ అంటే క్యాంపస్ ఎంత చక్కటిది, చక్కటి చదువు. బీటెక్ చదువుతున్న అతనికి ల్యాబ్లో వాడు సరిగ్గా అటెండెన్స్ లేదు అని చెప్పి వాళ్ళ సారు నువ్వు ఎగ్జామ్కి హాజరు కావద్దు, ఎగ్జామ్ రాయనివ్వను అని చెప్పారట. అంతే, కత్తి తెచ్చి సప్ప 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 ఎక్కడ దొరికితే అక్కడ పొడిచి పాడేశాడు. ఇట్లా లోపలికి వెళ్ళి ఇలా వచ్చేటట్టు పొడిచాడండి. ఏదో ఆయన్ని బెదిరిద్దామని కానీ అలా చేయలే. అంటే తన జీవితం పాడవుతోంది, ఎగ్జామ్కి రానివ్వట్లేదు అని ఆలోచించాడు తప్ప శాంతం జైలుకి వెళ్తే రేపు ఎక్కడికైనా వెళ్ళి చదువుకోలేను, జాబులు రావు, లేకపోతే మనం ఏ దేశాలు వెళ్ళాలన్నా వెళ్ళలేము, ఫ్లైట్ ఎక్కలేము, మన మీద క్రిమినల్ కేసు ఉంటుంది అని చెప్పి ఆలోచన శక్తి ఎందుకు మనుషులకి ఉండట్లేదంటారు చెప్పండి. ఆలోచన శక్తి ఉండాలి కదా. బతిమాలుకోవడమో బామాలుకోవడమో, లేదు అంటే ఆయన వైపు నుంచి తప్పు ఉంటే కనుక ఆయన్ని 10 మందిలో పెట్టడమో, లేకపోతే ఎవరినన్నా తీసుకొచ్చి ఆయన్ని మాట్లాడించడమో, ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేయడమో చేసుకోవాలి కదా. జీవితం అంటే అదే కదా. పిల్లలకి దయచేసి మూర్ఖత్వంగా ఉంటే వాళ్ళకి పద్ధతులు నేర్పుతూ పెంచండి. ఆయన జోరికైతే ఇలా ఉంటుంది, లైఫ్ ఇలా పాడవుతుంది, ఆడపిల్లల్ని ఇబ్బంది పెడితే ఇలా ఉంటుంది అని పెంచకపోతే ఆ సార్ని, హెచ్ఓడిని భయంకరంగా పొడిచాడు. అది కావాలని పగడ్బందీగా చేసుకొచ్చాడే తప్ప ఏదో బెదిరిద్దామని చేయలేదు అతను. చూడండి, ఆ బాధ అనేది వాళ్ళ ఎగ్జామ్కి రానివ్వకపోతే బాధ అనేది ఉంటుంది, కానీ దానికంటే పెద్ద బాధ జీవితాంతం అనుభవించాలి మీ మదరు, ఫాదరు, మీరు జైలుకి వెళ్ళి కోర్టుల చుట్టూ తిరుగుతూ. అవునా? ఒక్కసారి ఆలోచించండి. ఆవేశం మానేసి అన్నీ సర్దుమణుగుతాయి.